కృష్ణ పరమాత్మ ఒకసారి రాజులు తదితరులను చూసి వద్దామని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడండి. అక్కడ పాండవులతో సంతోషంగా గడుపుతున్నాడు. ఈలోగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. కృతవర్మ, అక్రూరుడు వీళ్ళిద్దరూ కృష్ణుడి భక్తులు. వీళ్ళిద్దరూ ఒక రోజున ఎవరిని పిలిచారు? శతధన్వుడిని పిలిచారండి. ఆ సమయంలో కృష్ణుడు ఎక్కడున్నాడు? ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. వీళ్ళు శతధన్వుడితో అంటాడండి అక్రూరుడు కృతవర్మ, శమంతకమణిని కృష్ణుడు తీసుకొచ్చిన తర్వాత సత్యభామను తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చేశాడు. నీకు ఇస్తానన్న పిల్లని నీకు ఇవ్వలేదు. కృష్ణుడు ప్రస్తుతం ద్వారకలో లేడు, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. నీకు ఇదే మంచి అవకాశం, నువ్వు వెళ్ళి సత్యాజిత్తుని చంపేసి ఆ శమంతకమణిని ఎత్తుకోపో అని ఎత్తుకెళ్ళవలసిందని ఒక ఉచిత సలహా ఇచ్చారండి అక్రూరుడు, కృతవర్మ. వారి మాటలు నమ్మి సత్రాజిత్తు అంతఃపురానికి వెళ్ళారండి. సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతున్న వాడిని చంపకూడదనే నియమాన్ని కూడా పాటించకుండా నిద్రపోతున్న వాడి కుత్తుక కోసేస్తుంటే సత్రాజిత్తు పెద్దగా కేకలు వేశాడండి. ఆ కేకలు విని అంతఃపుర కాంతలందరూ పరిగెత్తుకు వచ్చారండి. శతధన్వుడు సత్రాజిత్తును చంపేసి పూజా మందిరంలోకి వెళ్ళి శమంతకమణిని తీసుకొని పారిపోయాడండి. పారిపోయి ముందు ఎక్కడికి వచ్చాడండి? ఈ కృతవర్మ దగ్గరికి వచ్చాడండి. చెప్తాడనమాట, సత్రాజిత్తుని నువ్వు చెప్పినట్టే నేను చంపేశాను, ఇప్పుడు ఏం చేయను అని అడుగుతాడండి. అప్పుడు కృతవర్మ అంటాడు, నువ్వు ఇంకెప్పుడు మా ఇంటి దగ్గర కనిపించకు. కృష్ణుడితోటి బలరాముడితోటి వైరమా? నువ్వు కృష్ణుడి మామగారిని చంపావు. కృష్ణుడు ఊరుకోడు, ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. ఇప్పుడు నేను నీకేం సలహా చెప్పలేను. ఎంతో ప్రయత్నం చేసి కంసుడు ఏమైపోయాడో నీకు తెలుసుగా. 17 సార్లు కృష్ణుడిపై దండయాత్ర చేసిన జరాసంధుడు ఏమయ్యాడో తెలుసుగా నీకు. నీ బతుకు అలానే అయిపోతుంది. నిన్ను కృష్ణుడు వదలడు. నీవు మాత్రం ఇక మా ఇంటి దగ్గర కనపడకు అన్నాడని. ఎవరైతే వెళ్ళి సత్రాజిత్తుని చంపమని చెప్పాడో ఆ కృతవర్మే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఈ మాటలకి ఇంకా ఆ శతధన్వుడు తెల్లబోయాడు. కృతవర్మ ఇంత తేలిగ్గా మాట తప్పిన వాడైనాడని పరిగెత్తుకుంటూ కృతవర్మ, అక్రూరుడు ఇద్దరు కలిసి చెప్పారుగా. ఇప్పుడు అక్రూరుడు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్రూరుడితో అంటాడు, అక్రూరుడా, నేను సత్రాజిత్తుని చంపేశాను, శమంతకమణిని తీసుకొచ్చాను, ఈ మణిని మీ ఇంట్లో పెట్టుకో, అది బంగారాన్ని పెడుతుంది, మన ఇద్దరం కలిసి ఎక్కడికన్నా పారిపోదాము, కృష్ణుడికి దొరకకుండా ఉండే ఏదైనా మార్గం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అక్రూరుడు అంటాడు, మన ఇద్దరి మధ్య స్నేహము దాదాపు 10,000 సంవత్సరాలు ఉన్నట్టే. ఇంకా నీతో నాకు ఏ పని లేదు. ఏ మహానుభావుడు లోకాలు పుట్టిస్తున్నాడో, ఏ మహానుభావుడు లోకాలను నిలబెడుతున్నాడో, ఏ మహానుభావుడు లోకాలను లయం చేస్తున్నాడో, ఏ మహానుభావుడు 7 సంవత్సరాల వయసులో కొండనెత్తి 7 రోజులు మోచాడో, ఏ మహానుభావుడు కూటస్థులో ఈశ్వరుడు అద్భుతమైన కర్మములు కలిగినటువంటి వాడో అటువంటి కృష్ణ పరమాత్మతో వైరం పెట్టుకొని పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. నీలాంటి వాడితో స్నేహం నాకు అక్కర్లేదు. కృష్ణుడి మామగారిని చంపి నా ఇంటికి వస్తావా? వచ్చినందుకు కృష్ణుడు నాకు కూడా హాని తలపెట్టాడు. ఇంకా ఎప్పుడు నా దగ్గర కనపడదు, వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఈ మాటలు అని ఇంకా శతధన్వుడు తెల్లబోతాడండి. ఇప్పుడు ఆ శతధన్వుడు తెచ్చిన శమంతకమని పెద్ద బరువు అయి కూర్చుందండి. అది దగ్గర ఉందంటే దాని నుండి ప్రకాశం వస్తుందండి. అందువల్ల తాను ఎక్కడ ఉన్నాడో ఎవడో ఒకడు తన ఉనికిని కనిపెట్టేస్తాడు. అందుకని శమంతకమణి అక్రూరుడి ఇంట్లో పడేసి శతధన్వుడు గుర్రం ఎక్కి పారిపోయాడండి. చనిపోయిన సత్రాజిత్తుకి కొడుకులు లేరు, ముందే చెప్పుకున్నాం. సత్యభామ ఒక్కతే కూతురు.
అందుకని ఆవిడ తండ్రి పార్థివ శరీరాన్ని చూడడానికి వెళ్ళిందండి. అక్కడ అంతఃపుర కాంతలు చెప్తారనమాట, నిన్ను ఇంతకుముందు కోరుకున్న శతధనుడే నీ తండ్రిని చంపేశాడు అని చెప్పారండి. ఇప్పుడు అంత్యక్రియలు ఎవరు చేయాలండి? అల్లుడు చేయాలి, కొడుకులు లేరుగా. అందుకని సత్రాజిత్తు పార్థివ దేహాన్ని, ఆ శరీరాన్ని తీసుకెళ్లి తైలద్రోణిలో పెట్టారండి. కృష్ణుడు రావాలి, అందుకని ఇంద్రప్రస్థానికి కబురు చేశారు. మహానుభావుడు కృష్ణుడు వెంటనే వచ్చాడండి. వచ్చి ఆ తైలద్రోణి అంటే నూనెలో పెట్టి ఉంటారు, ఆ తైలద్రోణిలో ఉన్న శరీరానికి అంత్యేష్టి చేశాడండి. అంత్యేష్టి సంస్కారాన్ని చేశాడు. సత్రాజిత్తు చివరకు ఎలా చనిపోయాడు? ఆ శమంతక మణి వల్లే చనిపోయాడు. శతధనుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు. శతధనుడు ఎక్కడ ఉన్నా పట్టుకొని చంపేస్తానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసి గుర్రం మీద బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా, ఆ బలరామకృష్ణుడు ఇద్దరు బయలుదేరి శతధనుడిని తరుముకొస్తున్నారని వెళ్ళారు, శతధనుడిని చంపడానికి. బలరామకృష్ణుడు ఇద్దరు తనను తరుముకొస్తున్నారని తెలుసుకొని శతధనుడు గుర్రం ఎక్కి పరిగెడుతూ మిథిలా నగరానికి వరకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? తన చక్రాన్ని ప్రయోగించాడండి. శతధనుడు మరణించి గుర్రం నుంచి కింద పడిపోయాడు. కృష్ణుడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు వెతికాడు, శమంతకం అని కనపడలేదు. అప్పుడు కృష్ణుడు అంటాడు బలరాముడితోటి, అన్నయ్య, శతధనుడిని చంపేశాను, కానీ శమంతకం అని మాత్రం కనపడలేదు. అప్పుడు బలరాముడు అంటాడు, వీడు ఖచ్చితంగా తన స్నేహితులైన వాడి ఇంట్లోనే, ఆ స్నేహితుడి ఇంట్లోనే ఆ శమంతకం అని పెట్టుకున్నాడు. నాకు తెలిసినంత వరకు వీడికి కృతవర్మ, అక్రూరుడు మంచి స్నేహితులు, వాళ్ళిద్దరి దగ్గరే ఈ శమంతకం అని ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అని అంటాడండి. అయితే అప్పుడు అంటాడు, అనేసి నేను మిథిలా నగరంలో జనక మహారాజు గారి దర్శనం చేసి వస్తాను బలరాముడు, అటు మిథిలా నగరానికి వెళ్తాను. సరే, మిథిలలో జనక మహారాజు గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ బలరాముడు కొన్ని నెలలు అక్కడ ఉండిపోయాడు. సరే, ఇదే మంచి సమయాన్ని బలరాముడి దగ్గర గదా యుద్ధం నేర్చుకుందామని దుర్యోధనుడు మిథిలా నగరానికి వెళ్తాడండి. అప్పుడే దుర్యోధనుడు బలరాముడి దగ్గర గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడు. మిథిలలో బలరాముడు ఉండడము దుర్యోధనులకు గదా యుద్ధం నేర్చుకున్నకే పనికి వచ్చిందండి. ఈలోగా కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి ద్వారకా నగరానికి వచ్చాడు. శమంతకమని కృతవర్మ ఇంట్లో కానీ అక్రూరుని ఇంట్లో కానీ ఉండొచ్చు అని బలరాముడు అనుమానిస్తున్నాడని ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. సరే, రేపో ఎల్లుండో కృష్ణుడు వచ్చి, అక్రూరా, నువ్వు శమంతకమణ్ణి తీసావా అని అడుగుతాడేమో అని భావించి శమంతకమణ్ణి తీసుకొని అక్రూరుడు కూడా ఊరు విడిచి వెళ్ళిపోయాడు. సరే, అక్రూరుడు ఇలా చేస్తాడని మనం ఊహించమండి. అక్రూరుడు ఎందుకు అలా చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చాలా రహస్యం, దీంట్లో ఒక పెద్ద రహస్యం దాగుందండి. అక్రూరుడి విషయంలో భక్తి మోతాదు అతి అయిపోయింది, ఎక్కువైపోయి ఒక పొరపాటు జరిగిందండి. భక్తి ఎక్కువైపోయి ఒక పొరపాటు జరిగింది. అక్రూరుడికి కృతవర్మకి కడుపులో ఒక బాధ ఉందండి. ఆ బాధ ఏంటి? ఈ సత్రాజిత్తు మా కృష్ణుడి మీద నిందలు వేశాడు, శమంతకమణ్ణి కృష్ణుడే ఎత్తుకుపోయాడు అని ఆయన ప్రచారం చేస్తున్న రోజుల్లో ఈ అక్రూరుడికి ఈ కృతవర్మకి మనసు దహించుకోబోతుండేది. మా పరమాత్మ మీద వీళ్ళు నిందలేస్తారా, ఇంత తప్పు మాట్లాడతారా అని వాళ్ళు కడుపులో కోపాన్ని, ఆగ్రహాన్ని పెంచేస్తున్నారు. ఒకనాడు
సరే అప్పుడు అయిందిగా, ఇప్పుడు సమంతకమణి దొరికింది. కృష్ణుడు దాన్ని తీసుకెళ్లి సత్రాజిత్తుకి ఇచ్చేసాడు. వైరాన్ని మర్చిపోయారు, కొట్లాటలన్నీ మర్చిపోయారు. సత్రాజిత్తుని మామగారిగా స్వీకరించాడు. సమంతకమణిని మాత్రం తీసుకోలేదు. మామగారిగా వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, కానీ సమంతకమణిని మాత్రం తీసుకోలేదు. కానీ మా కృష్ణుడిని ఇన్ని మాటలు అన్నాడు అని ఆ మంటని కడుపులో పెట్టుకున్నాడు కృతవర్మను వాడు అక్రూరుడు. ఇంకా రామాయణం మందర విషయంలో మాత్రం భరత శత్రుఘ్నులు ఎట్లా అండి, వాళ్ళు ఎంత బాగా ప్రవర్తించారు అట్లా ప్రవర్తించలేకపోయారు వీళ్ళు. ఆ రకంగా ప్రవర్తించలేక కొంచెం అతి చనువు చేసి ఎలాగైనా సరే సత్రాజిత్తుని చంపేయాలని కృష్ణుడు లేని సమయం చూసి ఈ శతధర్ముడిని రెచ్చగొట్టారు. సత్రాజిత్తు చనిపోవడంతో వాళ్ళు అనుకున్న పని ఇంకా పూర్తయిపోయింది. వాళ్ళు హ్యాపీ. కృష్ణుడితో వాళ్ళకు ఏం వైరం లేదు, అక్రూరుడికి కృతవర్మకి. అందుకని ఇంకా శతధర్ముడితో ఇంకా పని లేదని వాళ్ళు శతధర్ముడు సత్రాజిత్తుని చంపి వచ్చిన తర్వాత కూడా ఇంకా నీతో మాకేం పని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతని ఇంటి నుంచి తరిమించారు. సరే, ఇప్పుడు కృష్ణుడు కూడా శతధర్ముడిని చంపేశాడు. కానీ సమంతకమణి ఇప్పుడు అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడేమో పారిపోయాడు. మణి ఉందని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతాడు కదా, మరి వాళ్ళకి పశ్చాత్తాపం కలిగింది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఈ చిన్న పని చేసినందువల్ల భగవంతుడికి దూరం అయిపోయారు వాళ్ళిద్దరు. అతి భక్తితో చేసిన తప్పిదాలు ఏమవుతాయి, మనల్ని ఈశ్వరుడికి దూరం చేసేస్తాయి. అతి భక్తి పనికిరాదు. ఈశ్వరుడి ఆరాధన చేయడం ఎప్పుడూ దోషం కాదు, కానీ ఆరాధన పేరు చెప్పి ఈశ్వర తిరస్కారము, ఈశ్వర నింద, ఈశ్వరుని వేరొక రూపం మీద కక్ష పెంచుకోవడము. పరమాత్మ ఎన్నో రూపాల్లో ఉంటాడు, అన్ని పరమాత్మ రూపాలే. ఏ రూపాన్ని మీరు తిరస్కారం చేసి ఏ రూపాన్ని నింద చేసినా భగవంతుడి దోషం, మీరు దోషం చేసినట్టు. అయితే వేరొక రూపం మీద కక్ష పెంచుకోవడము, తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి మాత్రం చాలా తప్పు. అటువంటి పనులు ప్రమాదాన్ని తీసుకొస్తాయండి. దాన్ని ఈశ్వరుడు ఆపలేడు. కృతవర్మ అక్రూరుల భక్తి నిజంగా ఈశ్వరుడికి, ఆ అతిభక్తి ఈశ్వరుడి దూరం కావడానికి పనికొచ్చింది. కృతవర్మ అక్రూరుడు కృష్ణుడికి దూరం అయిపోయినారు. ఎంత దూరమైనా వారిద్దరికి మటు కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉంది. అక్రూరుడిలో 3 లక్షణాలు కలిసి వచ్చాయండి. ఒకటి ఏంటంటే అతడు జన్మత సాధించుకున్న ఫలితం. 2 ఏంటంటే మహాపురుషుని తేజస్సు. 3 ఏంటంటే అలవిమీరిన కృష్ణ భక్తి. ఈ 3 ఏకకాలంలో అక్రూరుడిలో ఉన్నాయండి. అక్రూరుడు జన్మత మహాపురుషుడండి. ఒకప్పుడు కాశీ రాజ్యాన్ని కాశీరాజు అనే ఆయన పరిపాలిస్తుండేవాడండి. కాశీ రాజ్యంలో వర్షాలు పడ్డం ఆగిపోయినాయి. అప్పుడు కాశీరాజు గారు ఎలా వర్షాలు పడతాయని అడిగారండి. ఏదో పెద్ద అపచారం జరిగింది, ఇంత పెద్ద అపచారం పోవాలంటే ఎవరైనా ఒక మహాభక్తుడైన వాడు, ఒక మహాపురుషుడైన వాడు రావాలి, ఆయన వస్తే ఈ పాపం విరిగిపోయి వర్షాలు తమంత తాము పడతాయి అని అనుకున్నాడండి కాశీరాజు. రామాయణంలో అలా వర్షాలు పడడానికి బాలకాండలోని ఋష్యశృంగుడిని తీసుకొచ్చారండి. బాలకాండలో ఏం చెప్పారు, ఋష్యశృంగుడిని తీసుకొచ్చారండి. భాగవతంలో అలా కాశీరాజు గారు ఏం చేశారు, స్వఫల్కుడు అన్నాడండి, అతన్ని తీసుకెళ్లారండి. స్వఫల్కుడు కాశీరాజ్యంలోకి ఆ స్వఫల్కుడు రాగానే మేఘాలు వచ్చి బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. కాశీరాజు ఏం చేశాడు, చాలా సంతోషించి, మిక్కిలి సంతోషించి 365 రోజులు నియమం తప్పకుండా ప్రతిరోజు గోదానం చేశాడండి. అలా గోదానం చేసి తనకు పుట్టినటువంటి కుమార్తె అయిన గాంధీజిని ఆ స్వఫల్కుడికి వివాహం చేశాడు. ఇంతటి ఫలితం పొందిన కాశీరాజు కూతురైన ఆ గాంధీనితో ఆ మహాపురుషుడైన స్వఫల్కుడి తేజస్సు కలిసిందండి. వారికి జన్మత ఈ మహాపురుషుడైన అక్రూరుడు జన్మించాడండి. వారికి అతడు
ఆ స్వఫల్కుడితో సమానమైన వాడండి అక్రూరుడు. ఇంతటి వాడు ఎవరూ పొందని శ్రీమన్నారాయణ దర్శనాన్ని యమునా నదీ గర్భంలో పొందాడండి. అంతటి మహాభక్తి తత్పరుడు ఆయన. ఆ భక్తి అతిశయించిపోయి ఎక్కువైపోయింది, చాలా దోషం చేసింది. కానీ ఆయన ఎందు ఆ శ్రీకృష్ణుని పట్ల ఆ పరమ భక్తి ఉండిపోయింది. అందుచేతనే కృష్ణుడు కూడా నిలదీయలేకపోయినాడండి. ఈశ్వరుడు అక్కడ ఉన్న భక్తుడు వెళ్ళిపోవడం వల్ల ద్వారకల్లో వర్షాలు కురవడం ఆగిపోయినాయి. చూశాడంటే అక్రూరుడి భక్తి. ఇప్పుడు ద్వారకలో వర్షాలు కురవడం ఆగిపోయినాయండి. అక్రూరుడు వెళ్ళిపోవడం వల్ల ద్వారకల్లో వర్షాలు పడడం ఆగిపోయినాయి. కృష్ణుడు తెలుసుకున్నాడు విషయం. అటువంటి మహాత్ముడు ఊరి విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు వెళ్ళి కృష్ణ భగవానుడు పరమ సాధారణంగా తీసుకురమ్మంటున్నాడని అక్రూరుడికి చెప్పి ఆయన్ని వెంట తీసుకురండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి అక్రూరుడికి స్వాగతం చెప్పారండి. అక్రూరుడికి సత్తాజిత్తుకి ఉండే తేడా ఇదేనండి. తాను తెలిసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశాన్ని అక్రూరుడు పశ్చాత్తాపడ్డాడండి. భక్తి పొరపాటు చేయడానికి మార్గం కాకూడదండి. భక్తి ఎప్పుడు ఒక సంయమనానికి దారి తీయాలి. భక్తి పేరుతో మరొకరిని విమర్శ చేయకూడదు. మనం భక్తికి సంయమనము ఎంత అవసరమో ఈ శమంతకోపాఖ్యానము మనకు నిరూపణ చేస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చినటువంటి అక్రూరుడికి కృష్ణ పరమాత్మ సాధారణంగా స్వాగతం చెప్పి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి భోజనం పెట్టి నిండు కొలువు చేసి కృష్ణ పరమాత్మ అక్రూరుడితో ఒక మాట అంటాడు. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు గొప్ప భక్తుడివి, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ వర్షాలు పడలేదు, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండు, కానీ శమంతకమణి నీ దగ్గరే ఉంది. సత్తాజిత్తుని చంపిన శతధన్వుడు ఆ మణిని నీ ఇంట పెట్టి వెళ్ళాడు, లేదు అని నువ్వు అనవద్దు, నీ దగ్గర లేదు అనద్దు. శమంతకమణిని నేను అపహరించలేదు అనే విషయము మా అన్నయ్యకు తెలియాలి, లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. బలరాముడికి ఒకనొకప్పుడు బ్రహ్మగారు తీసుకువెళ్ళిపోతేనే అన్ని గోవులను సృష్టించిన వాడు, అంతమంది గోపాలను సృష్టించిన వాడు శమంతకమణిని తేలేడా అని అనుకుంటాడు మా అన్నయ్య. నేను శిక్షించి తేవడం నా అభిమతం కాదు, ఎందుకంటే నువ్వు నా భక్తుడివి, నీ అంతటగా నువ్వు ఇచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు నువ్వు దిద్దుకోవడం అవుతుంది, పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను కూడా దోషం లేని వాడిని నిలబడినట్టు ఉంటుంది అన్నాడండి కృష్ణుడు అక్రూరుడితో. ఆ ఒక భక్తుడితో మాట్లాడేటప్పుడు ఈశ్వరుడి కారుణ్యం చూడండి ఎలా ఉంటుందో. ఆయనే తలుచుకుంటే శమంతకమణి చాలా సులభంగా బయటికి తేగలడు. కానీ ఆయన ఎలా చెప్పాడు, నా అన్నగారి ముందు నేను దోషిగా నిలబడకుండా చూడవయ్యా అక్రూరా. అంత భక్తి ఉన్న అక్రూరుడు తన స్వామికి అపనింద రాకూడదని శమంతకమణి తీసివేయాలండి. అందుకని కృష్ణుడు అంత స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడాడు. చూడండి, ఆ మణిని ఒక్కసారి చూపించు, అప్పుడు మణి నా దగ్గర లేదని నేను ఆ మణి తీసుకోలేదని మా అన్నయ్య నమ్ముతాను. ఇకపోతే అది యథార్థానికి సత్యభామకు చెందాలి. సత్తాజిత్తు మరణించాడు కదా, ఆయన కూతురుకే చెందుతుంది కదా, ఆయనకు పుత్ర సంతానం లేదు. సత్యభామ ఆయన కూతురు కాబట్టి ఆ మణి సత్యభామకు వెళ్ళాలి. సత్యభామ నా భార్య, అల్లుణ్ణి కాబట్టి ఆ మణిని నేను తీసుకోవాలి. కానీ నేను ఆ మణిని తీసుకోను, ఆ మణి నాకు అక్కర్లేదు, ఆ మణి నీవే తీసేసుకో. నీ ఇంటిలో ఒక బంగారు వేదిక మీద ఆ శమంతకమణి పెట్టి దాని నుండి రోజు వచ్చే 8 బాలుల బంగారంతో నిరంతరం నువ్వు యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహించు. భాగవతులకు భోజనాలు పెడుతూ భాగవతులతో కూడి నీ జీవితాన్ని చరింప చేసుకో. శమంతకమణి అలా వాడుకో, కానీ అంతా చెయ్యి, కానీ దాన్ని ఒక్కసారి నాకు చూపించు. చూపిస్తే మా అన్నయ్య దగ్గర నేను మాట పడను అని కృష్ణుడు అంటాడు. అంతకు మించి అక్రూరుడిని ఏమనలేదు, నిగ్రహించలేదు. వెంటనే అండి అక్రూరుడు
కన్నుల వెంట నీళ్లు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా? కృష్ణుడి భక్తుడండి, పరమ భక్తుడు. నా నా వల్ల నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న చెమంతకమణి తీసి ఇచ్చివేశాడండి. దాన్ని కృష్ణుడు ఆ సభలోని వారందరికీ చూపించాడు. ఇగో చెమంతకమణి. అక్రూరుడు మహాపురుషుడండి, అతడు అబద్ధం ఆడు అని చెప్పి అప్పుడు ఆ మణిని కృష్ణుడు అక్రూరుడికి ఇచ్చివేశాడండి. దాన్ని అక్రూరుడు తీసుకొని వెళ్ళి మళ్ళీ తన ఇంటిలో, కృష్ణుడు చెప్పాడు కదా, ఒక బంగారు ప్లాట్ఫామ్ వేదిక తయారు చేసి దాని మీద పెట్టాడండి. అది రోజు 8 బారువుల బంగారాన్ని పెట్టేదండి. ఆ 8 బారువుల బంగారంతో అక్రూరుడు ప్రతిరోజు చక్కగా యజ్ఞాలు, యాగాలు, అటువంటి క్రతువులు చేస్తూ అందరికీ షడ్గ సోపేతమైన భోజనాలు పెడుతూ ఉండేవాడు. అక్రూరుడు ఎప్పుడు నారాయణ సేవ చేస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ కాలం గడిపాడండి. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితాన్ని కృష్ణ పరమాత్మ అక్రూరుడికి ఇచ్చాడండి. ఇప్పుడు ఆ సెమంతకమని ఎక్కడ ఉపయోగపడిందండి? ఆ ఈశ్వరార్చనకు ఉపయోగపడిందండి. ఎవడైతే ఈశ్వరార్చనకు శమంతకమణిని దగ్గర పెట్టుకున్నాడో వాడికి అది బరువు కాదండి. రోజు అందరూ వచ్చి ఆ శమంతకమణిని దర్శనం చేసుకొని నమస్కరించి వెళ్ళేవారు. ఇప్పుడు దాన్ని ఎవ్వరూ ముట్టుకునేవారు కాదన్నమాట. దీంతో ప్రతిరోజు యజ్ఞయాగాదులు చేయబడింది. ఇప్పుడు దాన్ని ముట్టుకోవడం ఎవరి తరం కాదు. అక్రూరుడు చేసే యజ్ఞయాగాదుల వలన అక్కడ చక్కగా వర్షాలు పడుతుండేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉంటే ఈ శమంతకమణి చివరకు అక్రూరుడి దగ్గరికి వెళ్ళి శాంతించిందండి. ఈ పరమోత్కృష్టమైన ఈ ఆఖ్యానాన్ని ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమైన ఫలితం వస్తుందని చెప్పబడింది. ఘనుడు భగవంతుడు ఈశ్వరుడు అనగుడు మణి తెచ్చినట్టి కథనమునను వినిన భరించిన దలచిన తనులకు దుర్యసము బాబ సంగము దలగుందండి. చాలా కాలం నుండి తను చెయ్యని నేరానికి తన మీద అపనిందతో ఉన్నవాడు ఎవరైనా ఉన్నట్టయితే, తన మీద ఉన్న అపనిందను తాను తొలగించుకోలేకపోతే ఈ శమంతకోపాఖ్యానాన్ని చదివిన నా మనసులో ఒక్కసారి తలుచుకున్న, వారి మనసులో వాళ్ళు తలుచుకున్న ఈ శమంతకోపాఖ్యానాన్ని వారికి ఉత్తర క్షణము ఈ అపనింద పోయే అవకాశం కలుగుతుందండి. మహాభక్తుడైన ఈ అక్రూరుడి చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. పాపరాశి మొత్తం ధ్వంసమైపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుడి మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలండి. దీన్ని మాత్రం మనము మర్చిపోకూడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ.